Hi Andy, hello, welcome and welcome back to my channel Simple Indian Mom. This is Meena. So after a long back, మన ఛానల్లో అగైన్ ఒక వ్లాగ్ వీడియో. సో ఈరోజు నా డే ఫస్ట్ వీడియో అనమాట. అండ్ ఇక్కడైతే నేను పాలలో డేట్ సిరప్ కొంచెం కలుపుకొని తాగుతున్నాను. ఎందుకంటే ఐరన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంది. హెయిర్ లాస్ అనేది హెవీగా ఉందన్నమాట. సో అందుకోసం డేట్స్లో పాలు కలిపి తీసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఐరన్ కోసం మీరు డేట్స్ తీసుకుంటే కంపల్సరీ ప్రోటీన్ కంటెంట్తో కలిపి తీసుకోండి. ఎందుకంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్ పెంచాలంటే ప్రోటీన్ ప్లస్ ఐరన్ ఉండాలి. సో మీరు ప్రోటీన్ ఒకటి తీసుకున్నా లేకపోతే ఐరన్ ఒకటి తీసుకున్నా మన బాడీ అనేది అబ్జర్వ్ చేయలేదు. సో దట్ మీరు ప్రోటీన్ ప్లస్ ఐరన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో దట్ నేను పాలల్లో డేట్ సిరప్ కొంచెం కలుపుకొని తీసుకున్నాను. ఆర్ ఎల్స్ మీరు డేట్స్ పాలు రెండు కలిపి కూడా తాగొచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను పిల్లలు అండ్ హస్బెండ్ ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళ కోసం పాలు పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫేస్ మీద అప్లై చేశాను కదా, సో ఫేస్ మీద అప్లై చేసింది ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనమాట. దీన్ని పొటాటో, టమాటో అలాగే లెమన్ స్క్వీజ్ చేసి బాగా గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ అలాగే బేసన్ ఫ్లోర్ కలిపేసి నేను ఇలా క్యూబ్స్ ట్రేలో పెట్టేసుకున్నాను. సో మనకు కావాల్సినప్పుడు క్యూబ్స్ తీసి రబ్ చేసేసుకుంటే మనకు ట్యాన్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది. అండ్ బయటికి వెళ్ళి వస్తాం కాబట్టి పొల్యూషన్, డర్ట్స్ ఏమున్నా కూడా మనకి మంచిగా ఫేస్ మీద రిమూవ్ అవుతాయి అన్నమాట. సో దట్ అలాగే చిల్నెస్ ఐస్ క్యూబ్స్ పెట్టుకోవడం వల్ల మనకు డే మొత్తం మీద స్కిన్ అనేది బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో దట్ ఇక్కడైతే నాకు డేట్స్ పాలు అనేది రెడీ అయిపోయింది. అండ్ అలాగే స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసింది. ఎందుకో ఈరోజు మొత్తం చాలా హరీబర్రీగా ఉన్నింది. మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇంకొంచెం లేట్ అయిపోయిందనమాట. అందుకోసం ఇక్కడ నేను టిఫిన్ తినేస్తున్నాను. చాలా తొందరగా తిన్నాను. తినేసిన తర్వాత ఇంకా బయలుదేరాలి. యాక్చువల్లీ ఈ క్లాస్ వచ్చేసి రన్ అయ్యేది అన్నానగర్లో. ఇక్కడ నుంచి మా లొకేషన్ నుంచి అన్నానగర్కి వెళ్ళడానికి ఒక 30 minutes జర్నీ అవుతుందన్నమాట. 30 minutes జర్నీ అనమాట. అంటే సిగ్నల్స్ ఇంకా ట్రాఫిక్స్ అన్నీ ఉంటాయి కదా. సో దట్ యాక్చువల్లీ 10 o'clockకి స్టార్ట్ అన్నారు క్లాసు. ఇక్కడ 9:30 అయిపోయింది అనేసి హరిబరిగా తింటున్నాను. తినేసి ఇంకా పెద్దవాళ్ళ దగ్గర అంతా చెప్పేసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేసి ఇంకా బయలుదేరాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం కూడా ఒక మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. నేను కూడా ఇన్ కేస్ మీరు ఎవరికన్నా వెడ్డింగ్ బుకింగ్స్ కానీ, ఎంగేజ్మెంట్కి, పార్టీస్కి లేదా చిన్న ఫంక్షన్స్కి సింపుల్ మేకప్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా నన్ను బుక్ చేయొచ్చు. సో మీకు మంచిగా మేకప్ వేస్తాను, మీ దగ్గరికి వచ్చి నేను మేకప్ చేస్తాను అనమాట. సో మర్చిపోకండి, మీలో ఎవరికన్నా మేకప్ కావాలి అంటే నన్ను బుక్ చేయండి, నేను వచ్చి మేకప్ అనేది చేస్తాను. సో చూసారు కదా, నేను ఇక్కడ స్టూడియోస్కి వచ్చేసాను. రేఖా మేకప్ ఆర్టిస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్స్టాలో చాలామంది ఫాలో చేస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇంకా మన తెలుగు ఊరు సైడు వీళ్ళకి బాగా రీచ్ ఉందనమాట. రేఖమ్మ మేకప్ ఏంటంటే చాలా సింపుల్ అండ్ సటిల్గా ఉంటుంది. ఎక్కువ పౌడరీగా ఉండకుండా, ఎక్కువ మేకప్ వేసేసినట్టు ఉండకుండా వాళ్ళ స్కిన్ టోన్లోకి ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ స్కిన్ కలర్కి, స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేటట్టు మేకప్ అనేది వేస్తారు. సో ఎక్కువ ఆ స్కిన్ టోన్ కన్నా బ్రైటర్గా అంటే 2-3 షేడ్లు ఎక్కువగా తెల్లగా చేసి ఏదో దెయ్యంలాగా చేయడం కాకుండా వాళ్ళ స్కిన్ టోన్ కలర్లోకే బాగా సటిల్గా గ్లోయి ఫినిష్ సూపర్గా ఉంటుంది. సో ఈరోజు ఒక మోడల్ వచ్చారనమాట. చూపిస్తాను అది కూడా. ఇది వచ్చేసి నా ఫస్ట్ డే వ్లాగ్. ఫస్ట్ డే అక్కడ వెళ్ళి షూట్ చేయడానికి కొంచెం తడబాటుగా ఉన్నింది. వచ్చి ఎందుకు నేర్చుకోవాలని, అంటే ఇంత తక్కువ టైంలో ఇంత బడ్జెట్లో అసలు హైదరాబాద్లో ఎక్కడ నేర్పారు, ఇంత కరెక్ట్గా ఇంత నీట్గా ప్రొఫెషనల్గా ఎక్కడ లేదు. ఉందేమో కానీ నాకు తెలీదు. అంత చూసాను, హైదరాబాద్లో కూడా చూశాను, కానీ మీలాగా అసలు ఎవరు చేయలేదు అనమాట. అందుకోసమే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఒక ఏప్రిల్లో అలా వచ్చారనమాట. లాస్ట్ తను కూడా చెప్పిందనమాట ఇక్కడ బాగా నేర్పిస్తారని. అందుకోసం ఉంటారు. వాటర్ ఇలా ఉంది, వాళ్ళు చేసిన చాలా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. అంటే ఇంత దూరం రాలేము, వద్దు, ఫ్యామిలీని వదిలే, మా జాయింట్ ఫ్యామిలీ అందరినీ వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎందుకు వెళ్ళటం అంత అవసరమా అనిపించి ఆయన వద్దన్నారు ఫస్ట్.
తర్వాత మీ అన్ని ప్రతిదీ షేర్ చేసి మేకప్ కొన్ని వాటర్స్ చూసారు ఎంత నీట్గా ఉందో, అలా నాకు కావాలి, నేను నేర్చుకుంటాను, నేను చెయ్యాలి, ఇలా బ్యూటిషియన్ బాగుంది నేను. సో చూసారు కదా వాళ్ళ రివ్యూస్. చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు, అంటే కర్నూలు నుంచి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, ఇంకా నెల్లూరు అండ్ చెన్నైలోనే ఉంటారు కదా అంబత్తూరు, వాళ్ళలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు. మోస్ట్లీ 50% ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చేసి తెలుగు వాళ్ళు. మ్యామ్ వచ్చేసి తెలుగు వాళ్ళు అండ్ తమిళ్ వాళ్ళు ఇద్దరికి కూడా టీచ్ చేస్తున్నారు. కానీ మన ఊర్లో ఎందుకు ఇంత మంచి మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు స్టూడియోస్ అనేది పెట్టలేదు అనేసి నాకు కొంచెం డౌట్ అనిపించింది. అండ్ అలాగే ఈ ఇంట్రో అంతా అయిపోయిన తర్వాత మ్యామ్ ఒక నోట్స్, అలాగే మెటీరియల్, పెన్, పెన్సిల్, ఇంకా చాక్లెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు అందరు స్టూడెంట్స్కి. అండ్ దెన్ తర్వాత ఒక స్వీట్తో స్టార్ట్ చేశారు. అండ్ బాదం హల్వా, ఏదైనా కోర్స్ అన్నా ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేయడానికి ముందు ఒక స్వీట్ అనేది తీసుకుంటే ఆ స్వీట్ లాగే మన కోర్స్ కానీ ఏదైనా పని కానీ మంచిగా సాఫీగా సాగుతుంది అనేసి అందరు చెప్తారు కదా. సో అదే ఇక్కడ కూడా ఫాలో చేశారు మ్యామ్ కూడా. సో బాదం స్వీట్స్ అందరికి కూడా పెట్టారు. అందరూ కూడా స్వీట్ తినేసి ఇంకా మేము మా కెరియర్ని స్టార్ట్ చేస్తున్నాం యాజ్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా. அப்படியா ஆமாடா ஆமா ஆமா சூப்பர். முதல்ல உங்களோட ரொம்ப ஃபேன்ஸ் சின்ன பொண்ணு சுந்தரி வீட்டுக்கு வந்துட்டா அடிக்கடி சுந்தரி அழ வைக்கணும். அதுக்கப்புறம் நம்ம தான் அவர் அழுவோட போறோம். ஆமா சூப்பரா பண்றீங்க சூப்பர் மேம். ஃபர்ஸ்ட் டெமோ நம்ம சுந்தரியா அவங்க சூப்பர். எல்லாருக்கும் ஆல் தி வெரி பெஸ்ட். థాంక్ యూ. நிறைய பயங்கரமா மாத்துங்க. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా, తను వచ్చేసి ఒక సీరియల్ యాక్ట్రెస్ అనమాట. తమిళ్లో సుందరి అనేసి ఒక సీరియల్ అయితే పబ్లిష్ అవుతుంది. తెలుగులో కూడా మేబీ సుందరియే అనుకుంటాను. సో తమిళ్లో ఉన్న హీరోయిన్ అనమాట ఈమె. చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా సూపర్ క్యారెక్టర్. నార్మల్గా సెలబ్రిటీస్ అంటే కొంచెం తక్కువగా మాట్లాడతారు. మనం నార్మల్గా వెళ్ళి అడిగితే కొంచెం ఏదైనా చెప్తారు కదా. అలా కాకుండా ఈమె మన ఫ్రెండ్ ఎలా ఉంటుందో, ఎలా జోక్ చేస్తూ ఎలా మాట్లాడుకుంటూ ఉంటామో అలా చాలా బాగా రెస్పాండ్ అయింది. చాలా ఫ్రెండ్లీ నేచర్, అందరితో జోక్ చేస్తూ చాలా బాగా ఆ రోజు ఫుల్గా బాగా సాగింది. అంటే చాలా జోష్గా ఉన్నిందనమాట. అండ్ తన పేరు వచ్చేసి క్యాబ్రెల్లా. ఈరోజు ఏంటంటే డస్కీ స్కిన్ మీద ఎంగేజ్మెంట్ మేకప్ లుక్, సో దట్ తన్ని తీసుకుని వచ్చారు. సో ఈమె స్కిన్ కలర్ మీద మనము ఎంగేజ్మెంట్ మేకప్ ఎలా వెయ్యాలి, అండ్ ఈమె స్కిన్ కలర్ నుంచి ఎక్కువ ఏదో షేడ్స్ ఎక్కువ చేసేసి ఏదో పెద్ద తెల్లగా దెయ్యంలాగా మార్చేసి ఇంకా ఓవర్ మేకప్ చేయకుండా సటిల్గా తన స్కిన్ కలర్కే కానీ ఒక మంచి గ్లోయి అండ్ అలాగే ఒక నీట్ స్మూత్ ఫినిష్, ఇంకా ఒక్క స్టెప్ రేడియన్స్గా అంటే వైటిష్గా చూపించారు. మొత్తం లుక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే మామూలుగా మ్యామ్ అనేది ఫస్ట్ ఐబ్రో పార్ట్స్కి కన్సీల్ చేసేసి ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నారు. సో ఐబ్రోస్ కూడా ఎలా యాంగిల్ చూసుకోవాలి, ఎంత ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ఎలాంటి ఫేస్కి ఎంతవరకు ఐబ్రోస్ అనేది డ్రా చేయాలి అనేది టిప్స్ అండ్ ట్రిక్స్ అంతా నేర్పించారు. అండ్ దెన్ తర్వాత ఫుల్ మేకప్ అనేది వెళ్తూ ఉన్నింది, కవర్ అయింది. అండ్ ఈ వీడియోలో నేనైతే మొత్తం మేకప్ లుక్ని కవర్ చేయలేను, అలాగే ఫోన్ మెమరీ కూడా లేదనమాట. ఎందుకంటే ఈ మేకప్ లుక్ ఫుల్ హాఫ్ డే ఫుల్గా సాగింది. అంటే ఇంచుమించు ఒక 3 to 4 hours సాగిందనమాట. అంటే మాకు బాగా అర్థం అవ్వాలి అనేసి మ్యామ్ చాలా నీట్ అండ్ స్లోగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం వలన కొంచెం లేట్ అయిందనమాట.
సో మేకప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జ్యువెలరీస్ అలాగే హెయిర్ స్టైల్ అనేది చేశారు. సో జ్యువెలరీస్ హెయిర్ స్టైల్ అన్నీ చేసిన తర్వాత చాలా సూపర్ క్యూట్గా అనిపించింది మోడల్ అయితే. అండ్ ఈరోజు అయితే ఒక బన్ క్రియేట్ చేశారు. దీన్ని మీరు ఎయిదర్ ఎంగేజ్మెంట్ కన్నా వేసుకోవచ్చు లేదా రిసెప్షన్ లుక్లో కన్నా వేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉన్నది. తనది చాలా చిన్న ఫేస్ అనమాట. కొంచెం ఆ ఫేస్ని కొంచెం బ్రాడ్గా చూపించాలి అంటే మనము పైన ఒక ఏం చెప్తారు బో అనేది క్రియేట్ చేసి ఇంకా లాస్ట్లో బన్ అనేది క్రియేట్ చేశారు. బన్కి కూడా మనకు రియల్ ఫ్లవర్తో నెట్టెడ్ పూల జడ పెట్టి చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద సెలబ్రిటీ. సో చూసారు కదా తన స్కిన్ కలర్ ఎలా ఉన్నింది అనేది. సో తన స్కిన్ కలర్ని మెయింటైన్ చేసి చాలా తెల్లగా ఏం కొట్టకుండా చాలా సాఫ్ట్ అండ్ సపుల్గా సూపర్ నీట్ లుక్ అనేది తనకు క్రియేట్ చేశారు. అండ్ చూడండి ఇది ఫైనల్ లుక్. ఇంకా తనతో అందరం ఫోటో దిగామన్నమాట. ఇంకా సెలబ్రిటీ అన్నాక మనం ఫోటో దిగుకుంటామా, అందరూ ఫోటో దిగేసి 7 o'clock అలా ఇంటికి బయలుదేరాము. ఇంకా తను కూడా కొంచెం ఫోటోషూట్లో బిజీ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ ద టుడేస్ బ్లాగ్. ఐ హోప్ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. సో రేపు కూడా ఇలాంటి ఒక మంచి మోడల్తో Day 2 బ్లాగ్ అనేది షూట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.